పక్షుల పాతకాలం నాటి జ్ఞాపకాలు. అది ఒక మారుమూల పక్షుల గ్రామం. చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన కొండలు. ఆ ఊరికి పట్నం గాలి ఇంకా సోకనే లేదు. అక్కడ కరెంటు స్తంభాలు లేవు, టీవీల మోతా లేదు. సూర్యుడు అస్తమించగానే ఊరంతా నిశ్శబ్దంగా మారుతుంది. ఆకాశంలో నక్షత్రాలు, ఇళ్లల్లో ఆముదపు దీపాలు మాత్రమే వెలుగుతుంటాయి. సాయంత్రం 6 గంటలు. చీకటి పడుతోంది. తుని పిచ్చుక తన మట్టి ఇంటి ముందున్న తులసి కోట దగ్గర దీపం వెలిగించింది. ఆ చిన్ని దీపం వెలుగులో ఆ ఇల్లు ఎంతో అందంగా, ప్రశాంతంగా కనిపిస్తుంది. లోపల బుజ్జి పిచ్చుక ఒక పాత పుస్తకం పట్టుకుని దీపం వెలుగులో చదవడానికని ప్రయత్నిస్తోంది. పక్కనే చిన్న విసనకర్రతో విసురుకుంటుంది. బుజ్జి పిచ్చుక విసుగ్గా పుస్తకం మూసేసి, "అమ్మా, నాకు బోర్ కొట్టండి. కరెంట్ లేదు, టీవీ లేదు. ఆ పట్నంలో పిల్లలు ఈ టైంకి కార్టూన్స్ చూస్తూ ఉంటారు. మనం మాత్రం ఈ చీకట్లో మినుగురు పురుగుల్లా కూర్చోవాలి. కనీసం రేడియో కూడా లేదు." తుని పిచ్చుక నవ్వుతూ, "బోర్ ఎందుకు కొడుతుంది బుజ్జి? బయట ఆకాశం చూడు, ఎంత బాగుందో. పట్నంలో కరెంటు వెలుగుల్లో ఆ నక్షత్రాలు కనిపించవు. ఇక్కడ మనకు ప్రకృతి సినిమా ఉంది కదా. చందమామ కార్టూన్ కంటే అందంగా లేడా?" అప్పుడే పక్కింటి నుండి చిచ్చుకాకి గొంతు వినిపించింది. "తుని, ఓ తుని, నీ దగ్గర అగ్గి పెట్టొద్దా? నా దీపం కొండెక్కింది. మా చిన్నగాడు దాన్ని ఊదేశాడు." రాచిచ్చు, ఇక్కడే వెలిగించుకో." చిచ్చుకాకి తన కొడుకు చిన్నుతో కలిసి వచ్చింది. వెనక చోటు చిలుక, బన్ను, లూసి పౌరం, కుహుబాతు కూడా వచ్చారు. అందరూ తుని ఇంటి వరండాలో చేరారు. ఇది వాళ్ళకి అలవాటు. సాయంత్రం అయితే చాలు, అందరూ ఒక చోట చేరి కబుర్లు చెప్పుకుంటారు. "బుజ్జి, మీ అమ్మ ఏం చేసింది? మా అమ్మ ఉప్మా చేసింది, కానీ అందులో రాళ్ళు ఎక్కువ, రవ్వ తక్కువ. తినలేక వచ్చేసా." నారుమైరా, పర్వ తీయక, అది క్రిస్పీ ఉప్మా." ఏంటి పిల్లలు, ముఖాలు అలా వేలాడదీశారు? చీకటి పడితే భయంగా ఉందా, లేక ఆకలిగా ఉందా? భయం కాదు తాత, బోరు. మా ఫ్రెండ్స్ దగ్గర వీడియో గేమ్స్ ఉన్నాయట, కానీ మన ఊర్లో సిగ్నల్ కూడా రాదు. ఫోన్ పట్టుకొని చెట్టెక్కినా ఒక్క పాయింట్ కూడా రావడం లేదు. అవును తాత, కనీసం యూట్యూబ్ ఉంటే రైమ్స్ చూసేవాళ్ళము. వీడియో గేమ్సా? యూట్యూబా? మా కాలంలో అవేమీ లేవురా. అయినా మేము ఎంత ఆనందంగా ఉండేవాళ్ళమో తెలుసా? అప్పుడు మనుషుల మధ్య సిగ్నల్ బలంగా ఉండేది. ఇప్పుడు ఫోన్ల మధ్య ఉంటుంది. మేము కళ్ళతో మాట్లాడుకునే వాళ్ళం, ఇప్పుడు మీరు వేళ్లతో మాట్లాడుతున్నారు. చిచ్చుకాకి మధ్యలో దూరి, "అవును మహిగారు, మా చిన్నప్పుడు కూడా అంతే. నేను ఎంత అందంగా ఉండేదాన్నో తెలుసా? అప్పుడు ఫేర్ అండ్ లవ్లీ లేదు కదా, అందుకే పసుపు రాసుకునేదాన్ని. నా ముఖం చూసి సూర్యుడు కూడా సిగ్గుపడేవాడు." అమ్మో, సూర్యుడు సిగ్గుపడలేదు, భయపడి పారిపోయి ఉంటాడు. అందుకే చీకటి పడేది. నువ్వు పసుపు రాసుకుంటే పచ్చకాకిలా ఉంటావు. అందరూ పగలబడి మరీ నవ్వారు. చిచ్చుకాకి కోపంగా కొడుకు వైపు చూసింది. నిజమే, అప్పుడంతా స్వచ్ఛంగా ఉండేది. మేము వాగు దగ్గరికెళ్ళి నీళ్లు తెచ్చుకునేవాళ్ళం. ఆ నీళ్లు ఎంత తీయగా ఉండేవో. ఇప్పుడు పట్నంలో బాటిల్లో నీళ్లు తాగుతున్నారు. వాటికి రుచి లేదు, పచ్చి లేదు. అవును లూసయ్య, అందుకే అప్పట్లో రోగాలు తక్కువ. రోజు నడక, స్వచ్ఛమైన గాలి, ఇంటి వంట. ఇప్పుడేమో అంతా కల్తీ. ఆ రోజుల్లో జ్వరం వస్తే కషాయం తాగేవాళ్ళం, తగ్గిపోయేది. ఇప్పుడు చిన్న తుమ్మకి కూడా ఆసుపత్రికి పరిగెడుతున్నారు. మొన్న చిచ్చుకి తుమ్మొస్తే అంబులెన్స్ కి ఫోన్ చేసింది. అది తుమ్మ కాదు డాక్టర్, భూకంపం వచ్చినట్టు అనిపించింది. మరప్పుడు రాత్రిపూట ఏం చేసేవాళ్ళు? బోర్ కొట్టేది కాదా? కనీసం సీరియల్స్ కూడా లేవు కదా? అస్సలు కొట్టేది కాదురా బుజ్జి. సాయంత్రం అవ్వగానే అందరం రచ్చబండ దగ్గర చేరేవాళ్ళం. కథలు చెప్పుకునే వాళ్ళం. తాతయ్యలు పురాణాలు, గాథలు చెప్పేవాళ్ళు. అమ్మమ్మలు పాటలు పాడేవాళ్ళు. అదొక పండగలా ఉండేదిలే. దయ్యం కథలు చెప్తే భయంతో ఒకరికొకరు పట్టుకుని కూర్చునే వాళ్ళం. అవును, మనం కూడా ఈరోజు వెన్నెల భోజనాలు చేద్దామా? ఈరోజు పౌర్ణమి కదా, ఆరు బయట కూర్చుని అందరం కలిసి తిందాం. కరెంటు లేకపోతేనే వెన్నెలుందిగా. పిల్లలందరూ ఉత్సాహంగా, వెన్నెల భోజనాలు, పార్టీ. భోజనాలంటే నేను రెడీ, కానీ నా దగ్గర వంట లేదు. నేను కేవలం ఆకలి మాత్రమే తెస్తాను. కావాలంటే మా ఇంటి నుండి మంచి నీళ్లు తెస్తాను. నీళ్ళెందుకు చిచ్చు? వాగు పక్కనే ఉందిగా, ఏదైనా స్పెషల్గా తే. సరేలే, అయితే నేను ఆకులు తెస్తాను. తినడానికి అవే ముఖ్యం కదా. పర్లేదులే చిచ్చు, నా దగ్గర పప్పు, ఆవకాయ ఉన్నాయి. లూసీ దగ్గర జొన్న రొట్టెలున్నాయి. చోటు పండ్లు తెస్తుంది, అందరం పంచుకుందాం. అందరూ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో చాపలు పరిచారు.
ఆకాశంలో నిండు చందమామ వెలుగులు విరజిమ్ముతున్నాడు. ఆ వెన్నెల కాంతిలో ఎలక్ట్రిక్ బల్బులు కూడా పనికిరావు అనిపించింది. చల్లని గాలికి ఆకులు రెపరెపలాడుతున్నాయి. చిచ్చుకాకి ఆకాశం వైపు చూస్తూ కళ్ళు అరమోడ్చి, అబ్బా, ఈ వెన్నెల చూస్తుంటే నాకు కవిత్వం వస్తోంది, వింటారా? అందరూ భయంగా వద్దు బాబోయ్ అని అన్నారు. పర్లేదులే, వినండి. ఆ జాబిల్లి కోసం ఆకాశమల్లే కాకి వేచింది, బిర్యానీ కోసం చుక్కల్ల చంద్రుడు, నా పేట్లో చికెన్ ముక్కడు. అమ్మో, కవిత్వం పేరుతో పరువు తీయకు. బిర్యానీ లేదు, చికెన్ లేదు, ఉన్నది పప్పన్నం. అందరూ నవ్వుతూ గుండ్రంగా కూర్చున్నారు. తుని పిచ్చుక అందరికీ వడ్డించింది. పిల్లలు, ఈ రోజు మీకు మా చిన్ననాటి ఆటలు నేర్పిస్తాను. దాగుడు మూతలాడుదామా? చీకట్లో నా తాత భయంగా ఉంది. మొన్ననే చిన్నగాడు దయ్యం కథ చెప్పాడు. చీకట్లో ఆడితేనే మజా. వెన్నెల వెలుగు ఉంది కదా, భయపడకండి. నేను దొంగనవుతాను, మీరు దాక్కోండి. పిల్లలు పెద్దలు అందరూ పిల్లలైపోయారు. మహిగ్రద్ద కళ్ళు మూసుకుని అంకెలు లెక్క పెడుతున్నారు. 1, 2, 3, 10. వస్తున్నా, ఎక్కడున్నా బయటకు రండి. బుజ్జి తులసికోట వెనక దాక్కుంది. చిన్ను ఒక బుట్ట కింద దాక్కున్నాడు. బన్ను చెట్టు కొమ్మ మీద దాక్కున్నాడు. లూసీ ఒక పొద వెనక దాక్కుంది. కాని మన చిచ్చుకాకి అతి తెలివి కదా, ఆమె ఎవరూ కనిపెట్టలేని చోట దాక్కోవాలని ప్లాన్ వేసింది. చిచ్చుకాకి తనలో తాను, నేనెళ్ళి ఆ పాత బావి గోడ వెనక దాక్కుంటాను. అక్కడైతే చీకటిగా ఉంటుంది. ఆ ముసలి గ్రద్ద నన్ను అస్సలు పట్టుకోలేడు. పైగా నేను నల్లగా ఉంటాను కదా, చీకట్లో కలిసిపోతాను అనుకుంటూ చిచ్చుకాకి నెమ్మదిగా వెళ్లి పాడుపడిన బావి గోడ వెనుక నక్కింది. అంతా నిశ్శబ్దంగా ఉంది. గాలికి ఆకులు కదులుతున్నాయి. హఠాత్తుగా ఆమెకి వెనక నుండి టప్ టప్ అని అడుగుల శబ్దం వినిపించింది. చిచ్చుకాకి వణుకుతూ, ఎవరది? నువ్వేనా? ఆట పట్టించుకురా. శబ్దం పెరిగింది. టప్ టప్ అంటూ చిచ్చు భయంగా వెనక్కి తిరిగి చూసింది. అక్కడ చీకట్లో 2 మెరుస్తున్న పెద్ద గుండ్రని కళ్ళు కనిపించాయి. అవి కదులుతున్నాయి. అమ్మా, దయ్యం, కరువు దయ్యం, కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి, కాపాడండి. టునే, మహిగారు, దయ్యం నన్ను తినేస్తోంది. వయమ్మో, నా రెక్కలు లాగేస్తోంది. చిచ్చుకాకి కావు కావుమంటూ బావి దగ్గర నుండి పరుగులంకించుకుంది. కంగారుగా ఆమె కాలు జారి పక్కనే ఉన్న ఒక బురద గుంటలో పడింది. ధబీమంటూ అందరూ పరుగున వచ్చారు. ఆట ఆగిపోయింది. ఏమైంది చిచ్చు? ఏమైంది? ఎందుకంత గట్టిగా అరిచావు? చిచ్చుకాకి బురదలో నుండి లేస్తూ వణుకుతూ, అక్కడ బావి దగ్గర దయ్యం 2 కళ్ళు నిప్పులా మెరుస్తున్నాయి. అది నన్ను చూసి కదులుతోంది. నన్ను మింగేయడానికి వచ్చింది. అప్పుడే ఆ దయ్యం చీకట్లో నుండి వెలుగులోకి వచ్చింది. అదెవరో కాదు, మహిగ్రద్ద గారు. ఆయన కళ్ళచూడు వెన్నెల వెలుగులో మెరుస్తోంది. మహిగ్రద్ద నవ్వుతూ, ఓ పిచ్చదానా, అది దయ్యం కాదు, నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నా కళ్ళజోడికి వెన్నెల తగిలి అలా మెరిసింది. నువ్వు దాన్ని చూసి దయ్యం అనుకున్నావా? చిచ్చుకాకి సిగ్గుపడుతూ బురద తుడుచుకుంటూ, అవునా, మీరా సార్? నేను ఇంకా ఏదో అనుకున్నాను. నా గుండె జారి గాల్లో కలిసింది. మీ కళ్ళజోడు అంత భయంకరంగా ఉంటుందని నాకు తెలియదు సార్. అమ్మా, నువ్వు మరేను తోటగారిని చూసి దయ్యం అంటావా? పరువు తీసావు. రేపొద్దున్నే నీకు కళ్ళజోడు కొనివ్వాలి. అందరూ పగలబడి మరీ నవ్వారు. చిచ్చు కూడా ఇబ్బందిగా నవ్వింది. చూసారా, ఇలాంటి అనుభవాలే జ్ఞాపకాలుగా మిగులుతాయి. పట్నంలో అయితే టీవీ ముందు కూర్చొని ఇవన్నీ మిస్ అయ్యేవాళ్ళం. అక్కడ దయ్యం సినిమాల్లో మాత్రమే ఉంటుంది. ఇక్కడ రియల్ లైఫ్ లో కామెడీ చేస్తారు. భోజనం చేస్తూ మహిగ్రద్ద గారు ఒక పాత కథ చెప్పారు. పూర్వం మన ఊర్లో కరువు వచ్చినప్పుడు పక్షులన్నీ ఎలా ఒకటై ఆహారాన్ని పంచుకొని బతికాయో ఆ కథ వినండి. అప్పుడు మా దగ్గర ఏమీ లేదు, కానీ ప్రేమ మాత్రం పుష్కలంగా ఉండేది. అలా ఆ కథ వింటూ పిల్లలు మంత్రముగ్ధులయ్యారు. వారి కళ్ళల్లో ఆశ్చర్యం, గౌరవం కనిపించాయి. తాత, మన ఊరు ఇంత గొప్పదా? నాకు తెలియదు. టీవీలో వచ్చే సూపర్ మ్యాన్ కంటే మన పూర్వీకులే గొప్పవాళ్ళు. వాళ్ళకి సూపర్ పవర్స్ లేకపోయినా సూపర్ హార్ట్ ఉంది. అవును పుచ్చి, కష్టాలు వచ్చినప్పుడు కలిసి నిలబడటమే మన బలం. ఈ పల్లెటూరు మనకి నేర్పింది అదే. అందుకే మనం ఇక్కడ సుఖంగా ఉన్నాం. భోజనాలయ్యాక చిచ్చుకాకి ఒక పాట పాడతానని ముందుకొచ్చింది. మీరు బోర్ కొడుతుంది అని అన్నారు కదా, ఇందాక దయ్యం గొల్లలో నా పాట ఆగిపోయింది. ఇప్పుడు నా గాత్రంతో మిమ్మల్ని అలరిస్తాను. ఇది వెన్నెల స్పెషల్. చిచ్చుకాకి గొంతు సవరించుకొని అపశృతిలో గట్టిగా, ఆ చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే. ఆమె పాటకి చెట్ల మీద నిద్రపోతున్న చిన్న పక్షులు ఉలిక్కిపడి లేచి కీచ్ కీచమంటూ ఎగిరిపోయాయి.
కీచురాళ్ళు కూడా శబ్దం ఆపేశాయి. అమ్మో అమ్మో ప్లీజ్ అమ్మో ఆపు, చందమామ పారిపోతున్నాడు, మేఘాలు అడ్డొస్తున్నాయి. మహిగ్రద్ద చెవులు మూసుకొని, చిచ్చు చిచ్చు, నీ పాట అద్భుతం, ఎంత అద్భుతం అంటే ఇక పాడకపోయినా పర్వాలేదు, దయచేసి మమ్మల్ని ఆ చందమామని బ్రతకనివ్వు. అందరూ నవ్వుకున్నారు. ఆ నవ్వుల మధ్య వెన్నెల వెలుగులో, చల్లని గాలిలో ఆ రాత్రి ఎంతో అందంగా ఆనందంగా గడిచింది. చివరిగా పడుకునే ముందు, అమ్మా నిజంగానే ఈరోజు చాలా బాగుంది, టీవీ ఫోన్ లేకపోయినా ఇంత ఆనందంగా ఉండొచ్చని నాకు ఇప్పుడే తెలిసింది, రేపు కూడా ఇలాగే చేద్దామా? ఓ తప్పకుండా. మన మనసు బాగుంటే ప్రతిరోజు పండగే. మనుషుల మధ్య ఉండే బంధమే అసలైన నెట్వర్క్. అది ఎప్పటికీ కట్ అవ్వదు. ఈ జ్ఞాపకాలే మనకు ఆస్తి. నాకు కూడా ఒక విషయం అర్థమైంది తొలి. ఏంటి చిచ్చు? ఆ దయ్యాల కంటే నా పాట అంటేనే అందరికీ ఎక్కువగా భయమని. రేపటి నుండి శత్రువుల మీద నా పాటని ప్రయోగిస్తాను. మళ్ళీ అందరూ నవ్వారు. పక్షులన్నీ తమ తమ గోళ్లలోకి వెళ్లి ఆ పల్లెటూరి నిశ్శబ్దంలో ప్రకృతి జోలపాట పాడుతుంది. ఈ కథలోని నీతి ఏంటంటే, సాంకేతికత సౌకర్యాన్ని ఇస్తుంది, కానీ బంధాలు సంతోషాన్నిస్తాయి. ప్రకృతితో గడిపే సమయం వెలకట్టలేనిది. పక్షుల గ్రామంలో ఒక సోమవారం ఉదయం వారాంతపు సెలవు అయిపోయాక అందరూ తిరిగి పనుల్లో బిజీగా ఉన్నారు. తుని పిచ్చుక తన గూడు శుభ్రం చేసుకుంటోంది. చోటు చిలుక పండ్లు ఏరుకుని వస్తుంది. చిచ్చుకాకి చిన్నుకాకి చెత్తను ఊడ్చి పక్కన పడేస్తున్నారు. కాని మన లూసీ పావురం మాత్రం తన ఇంటి వరండాలో ఒక మెత్తటి పరుపు మీద పడుకొని కాలు మీద కాలు వేసుకుని లూసీ పావురం హాయిగా ఆవలిస్తూ, అబ్బబ్బబ్బా, ఈరోజు సోమవారం అంటేనే నాకు తలనొప్పి. నిన్న ఆదివారం ఎంత బాగుందో, రోజంతా తిన్నాను పడుకున్నాను. ఈరోజు మళ్ళీ పనులా? చిచిచి, ఈ బతుకొక యంత్రంలా మారిపోయింది. కాసేపు యోగా నిద్ర చేస్తాను. అటుగా తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక వెళ్తున్నారు. ఏంటి లూసీ, ఇంకా పడుకునే ఉన్నావా? సమయం 9 దాటింది. ఈరోజు మహిగారు శ్రమదానం పెట్టారు కదా, ఊరి మధ్యలో ఉన్న బావిని శుభ్రం చేయాలి. అందరూ వస్తున్నారు, నువ్వు రావా? లూసీ పౌరం, తుని, శ్రమదానం అంటే శరీరాన్ని కష్టపెట్టడం కాదు, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం. అయినా ఆ బావిలో నీళ్లున్నాయి కదా, మళ్ళీ శుభ్రం చేయడం ఎందుకు? నా రెక్కలు నిన్నటి నుండి లాగుతున్నాయి. ఈ రోజు నాకు సిక్ లీవ్. నీకు జ్వరం వచ్చిందా? మరి నిన్న రాత్రి బన్నుతో కలిసి పందెం వేసి మరి లడ్డూలు తిన్నావు కదా, అప్పుడు రెక్కలు లాగలేదా? షో బుజ్జి, చిన్నపిల్లవి, నీకేం తెలీదు. అది ఎనర్జీ కోసం తిన్నాను. ఇప్పుడు ఆ ఎనర్జీని జీర్ణం చేసుకోవడానికి రెస్ట్ తీసుకుంటున్నాను. మీరు వెళ్ళండి, నేను లేటుగా వస్తాను, చాలా లేటుగా. టోనీ పిచ్చుక నవ్వుతూ, నీ బద్ధకము మందులేని జబ్బు లూసీ. సరే, మహిగారు అడిగితే నువ్వే సమాధానం చెప్పు. టోనీ పుచ్చి వెళ్లిపోయారు. లూసీ మళ్ళీ ముసుగుదాన్ని పడుకుంది. ఊరి మధ్యలో ఉన్న పాత బావి దగ్గర అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. కుహుపాతు నీళ్లలో దిగి పాచి తీస్తోంది. మహిగ్రద్ద పైనుండి ఆదేశాలిస్తుంది. చిచ్చుకాకి చోటు చిలుక చెత్తను మోస్తున్నారు. బన్ను చిన్ను చిన్న చిన్న రాళ్లను ఏరుతున్నారు. అందరూ బాగా చేస్తున్నారు. ఈ రోజుతో బావి క్లీన్ అయిపోవాలి. రేపు ఫ్రెష్ వాటర్ వస్తుంది. ఇంతకీ లూసీ ఎక్కడ? ఆవిడికి నేను వంట బాధ్యత ఇచ్చాను కదా. పని చేసే వాళ్ళందరికీ మధ్యాహ్నం భోజనం లూసీనే వండాలి. చిచ్చుకాకి నవ్వుతూ, లూసీనా? ఆవిడెప్పుడు కలల ప్రపంచంలో విహరిస్తోంది మహిగారు. ఆమెను నమ్ముకుంటే ఈ రోజు మనం గాలి భోజనం చేయాల్సిందే. ఆమె బద్ధకం గురించి మీకు తెలీదా? చీమ పాకినా కూడా అమ్మో బరువు అనే రకం. పాపం చిచ్చు, అలా అనుకు. లూసీ తెలివైనది, వస్తుందేమో చూద్దాం. బన్ను చిలుక కడుపు పట్టుకుని, అంటే నాకు ఆకలేస్తుంది. లూసీ బామ్మ వంట చేస్తానని ప్రామిస్ చేసింది. పులిహోర బజ్జీల్లో చేస్తానని చెప్పింది. ఇప్పుడు రాకపోతే ఎలా? ఇది పద్ధతి కాదు. బుజ్జి, నువ్వు వెళ్ళి లూసీని పిలుచుకురా. వంట చేయకపోతే ఊరుకోనని చెప్పు. బుజ్జి పిచ్చుక మళ్ళీ లూసీ ఇంటికి వెళ్ళింది. లూసీ ఇంకా పడుకునే ఉంది. పక్కన కొన్ని గింజలు పెట్టుకుని, లూసీ బామ్మ, మహిగారు సీరియస్ అయ్యారు. అందరూ ఆకలితో ఉన్నారు. నువ్వు వంట చేయాలంట. లూసీ పౌరం ఉలిక్కిపడి లేచి, అయ్యో మర్చిపోయాను, వంట కదా. సరే సరే, నువ్వెళ్ళు, నేనిప్పుడే వస్తాను. జస్ట్ 5 minutes. బుజ్జి వెళ్ళిపోయింది. లూసీ నెమ్మదిగా లేచింది. వంటింట్లోకి వెళ్ళింది. అక్కడ బియ్యం, పప్పు, కూరగాయలు ఉన్నాయి. అమ్మో, ఇవన్నీ కడగాలి, కొయ్యాలి, వండాలి. ఎంత పెద్ద ప్రాసెస్. ఇప్పుడు నాకు అంత ఓపికే లేదే. ఏదైనా షార్ట్ కట్ వెతకాలి. ఐడియా. లూసీ తన తెలివితేటలతో సారీ అతి తెలివి ఉపయోగించింది. కూరగాయలు కొయ్యడం కష్టమని వాటిని అలాగే తొక్కలతో సహా పెద్ద గిన్నెలో పడేసింది. బియ్యం కడగడం బద్ధకమని
నేరుగా నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టింది. చింతపండు పులుసు తీయడం బద్ధకమని చింతపండుని ఉండలు ఉండలుగా పులిహోరలో వేసేసింది. భలే భలే, దీనినే స్మార్ట్ వర్క్ అంటారు. గంట పట్టే పని 10 నిమిషాల్లో చేసేశాను. ఎలాగో అందరూ ఆకలితో ఉంటారు కదా, టేస్ట్ ఎవరు చూస్తాడులే, గబగబా తినేస్తారు. లూసీ ఆ వంటను సగం ఉడకంగానే దించేసింది. పెద్ద గిన్నెలో సర్ది బావి దగ్గరికి బయలుదేరింది. బావి దగ్గర అందరూ పని పూర్తి చేసుకుని విపరీతమైన ఆకలితో చెట్టు నీడన కూర్చున్నారు. లూసీ రావడం చూసి బన్ను చిన్ను గంతులేశారు. హరే, లూసీ బామ్మొచ్చింది, పులిహోర తెచ్చింది, వాసన మాత్రం అదిరిపోతుంది. పర్లేదు, లేటుగా వచ్చిన టేస్టీగా వచ్చింది. లూసీ వడ్డించు త్వరగా. లూసీ పోవడం గొప్పగా ఫీల్ అవుతూ, రండి రండి, లూసీ స్పెషల్ ఇన్స్టెంట్ పులిహోర, ఇందులో సీక్రెట్ మసాలాలు వాడాను. అందరూ ఆశగా విస్తరాకులు వేసుకున్నారు. లూసీ వడ్డించింది. చూడ్డానికి రంగు బాగానే ఉంది. బన్ను చిలుక మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. ఖరక్ ఖరక్ అని ఏదో రాయి తగిలిన శబ్దం. అమ్మా, నా పన్ను. నోట్లో నుండి ఒక రాయిని, ఉసిరికాయంత రాయిని తీశాడు. బామ్మ, ఇదేంటి, పులిహోరలో రాళ్ళేసావా? అయ్యయ్యో బన్ను, అది రాయి కాదురా, మినరల్, ఆరోగ్యానికి మంచిది, పక్కన పెట్టి తిను. ఇంతలో తుని పిచ్చుక ఒక ముద్ద తిని ముఖం చిట్లించింది. లూసీ, అన్నం అస్సలు ఉడకలేదు, బియ్యం గింజలు గట్టిగా ఉన్నాయి, పచ్చి బియ్యం తిన్నట్టుంది. చోటు చిలుక కూరగాయల ముక్కను చూపిస్తూ, ఇదేంటి లూసీ, వంకాయని కొయ్యకుండా వేసావా? తొడమ కూడా అలాగే ఉంది, లోపల పురుగులుంటాయి ఎలా? ఒరే, నా విస్తర పెద్ద చింతపండు వండొచ్చిందిరా, దీన్ని పులిహోర అంటారా లేక చింతపండు గుజ్జు అంటారా? థూ. అందరూ లూసీ వంటను తిట్టిపోస్తున్నారు. బద్ధకం వల్ల ఆమె చేసిన నిర్వాకం బయటపడింది. మహీగ్రద్దకి కోపం వచ్చింది. లూసీ, ఇదేనా నీ బాధ్యత? ఉదయం నుండి అందరూ కష్టపడి పనిచేశారు. వాళ్ళకి కడుపు నిండా మంచి భోజనం పెట్టాలన్న శ్రద్ధ లేదా? బద్దకించి ఎలా పడితే అలా వండుతావా? ఇప్పుడు అందరూ పస్తులు ఉండాల్సిందేనా? లూసీ పావురం సిగ్గుతో తలదించుకుని, సారీ మహిగారు, నాకు కొంచెం అలసటగా అనిపించి షార్ట్ కట్ లో చేశాను, ఇలా అవుతుందని అనుకోలేదు. నీ బతకం వల్ల మా కడుపు మండుతోంది, ఇప్పుడేం చెయ్యాలి? అందరూ నిరాశగా ఉన్నారు. అప్పుడు బుజ్జి పిచ్చుకకు ఒక ఆలోచన వచ్చింది. మహి తాత, నా దగ్గర కొన్ని పేలాల గింజలున్నాయి, మనమందరం కలిసి వాటిని వేయించుకొని తిందామా? కనీసం ఆకలి తగ్గుతుంది. మంచి ఐడియా బుజ్జి, కానీ ఎవరు చేస్తారు? ఈసారి లోసిని నమ్మద్దు, నేనే చేస్తాను, కానీ లోసికి ఒక శిక్ష వేయాలి. ఖచ్చితంగా. లూసీ, నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఏంటంటే అందరూ తిన్నాక ఆ గిన్నెలన్నీ నువ్వే కడగాలి. ఒక్క మెతుకు కూడా వృధా కాకుండా ఆ పచ్చి వంటను నువ్వే తినాలి. లూసీ పావురం భయంతో, అమ్మో, ఆ పచ్చి బియ్యం తింటే నా పొట్టలో రాయి పడుతుంది, ప్లీజ్ మహిగారు. నో ఎక్స్క్యూజెస్, బద్ధకానికి ఫలితం అనుభవించాల్సిందే. సాయంత్రం వేళ అందరూ బుజ్జి తెచ్చిన పేలాలు, పండ్లు తిని హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. పాపం లూసీ పావురం మాత్రం పక్కన కూర్చొని తాను వండిన ఆ అద్భుతమైన పచ్చి పులిహోరను కష్టపడి మింగుతోంది. పక్కనే పెద్ద గిన్నెల కుప్ప ఉంది, అవన్నీ ఆమె కడగాలి. చిన్నుకాకి లూసీని చూసి నవ్వుతూ, ఏంటి బామ్మ, టేస్ట్ ఎలా ఉంది? మినరల్స్ బాగున్నాయా? బామ్మ, ఆ వంకాయ తొడిమి కూడా తిను, విటమిన్స్ ఉంటాయి. లూసీ పావురం కన్నీళ్లతో తింటూ, ఒరే ఆపండ్రా, నా బద్ధకమే నాకు శత్రువైంది, ఇంకెప్పుడు పనిని వాయిదా వేయను, శ్రద్ధగా చేస్తాను. చూసావా లూసీ, పని చేస్తేనే ఫలితం, బద్దకిస్తేనే బాధ. నువ్వు ఉదయాన్నే లేచి మనసు పెట్టి వండునుంటే ఇప్పుడు అందరితో కలిసి హాయిగా నవ్వుకునేదానివి. ఇప్పుడు చూడు, ఒంటరిగా శిక్ష అనుభవిస్తున్నావు. సరేలే తుని, లోసికి బుద్ధి వచ్చింది కదా, పదండి, ఆ గిన్నెలు కడగడంలో మనం హెల్ప్ చేద్దాం, పాపం మొసల్ది. చిచ్చు మాట వినగానే లూసీ కళ్ళల్లో ఆనందం వచ్చింది. అందరూ కలిసి గిన్నెలు కడగడానికి సహాయం చేశారు. లూసీకి ఆ పచ్చి అన్నం తినడం నుండి కూడా విముక్తి కల్పించారు. థ్యాంక్స్ ఫ్రెండ్స్, మీ స్నేహం వల్ల బతికిపోయాను. రేపుదయం నేనే అందరికంటే ముందే లేచి వేడి ఇడ్లీలు చేస్తాను. ఈసారి పిండిని గ్రైండ్ లో వేస్తాను, డైరెక్ట్ గా గింజలు వేయను. అందరూ గట్టిగా నవ్వారు. లూసీకి అర్థమైంది ఏంటంటే, బద్ధకం మనిషిని తెలివిగలవాడిగా కాకుండా తెలివి తక్కువ వాడుగా మారుస్తుంది. ఏ పనినైనా శ్రద్ధగా చేస్తేనే నిజమైన రుచి, తృప్తి దొరుకుతాయి. ఈ కథలోని నీతి ఏంటంటే, బద్ధకం ఆనందాన్ని చంపేస్తుంది. పనిని వాయిదా వేయడం లేదా షార్ట్ కట్స్ వెతకడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు.